నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్కు పిలుపునిచ్చారని, అద్దెంకిలో ఉన్న విద్యా సంస్థల యాజమాన్యం బంద్కు సహకరించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జూలై 4వ తేదీన విద్యా సంస్థలకు బంద్ ప్రకటించడంతో మంగళవారం అద్దెంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరికి బంద్ నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంతో విఫలం చెందిందని, ఎన్టీఏ వ్యవస్థకు రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలన్నారు. జూలై 4వ తేదీన బంద్కు అందరూ సహకరించాలని కోరారు. ఈ నెల 4వ తేదీ దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కి సహకరించాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు దేశవ్యాప్తంగా నీటు పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలు ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు పేపర్ లీకేజ్ అని చెప్పేసి ప్రభుత్వమే ఒప్పుకుంది. కానీ నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించమని చెప్తుంటే ప్రభుత్వం ఎక్కడా స్పందించట్లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి దీని మీద అంటే ద్వంద్వ వైఖరి, తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నాడు, కానీ చర్యలు తీసుకుంటున్నామంటే ఏదో ఒకళ్ళ మీద ఇద్దరి మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తేనే దీనికి ఏదో పరిష్కారం అయినట్టుగా ఈరోజు దీన్ని పోజిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక మంది వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం సంవత్సరాల కాలం నుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఈ పరీక్షా పేపర్ లీక్ అయినందువల్ల ఎంత నష్టపోతారో అర్థం చేసుకోవాలి. అందుకని ఇట్లాంటి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేటువంటి ప్రభుత్వే దీన్ని చేపట్టాలని చెప్పేసి ఏజెన్సీలకు అప్పచెప్పకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక విద్యా సంస్థల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరిగేటువంటి 4వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి ఈ సమ్మెకి సహకరించాలని చెప్పేసి ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా విధానాలపైన ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ప్రజలు, పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా ఈ విధానాలను అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరగబోయేటువంటి ప్రజా సంఘాలు మరియు విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగబోయే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తంగిరాల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం, బాపట్ల జిల్లా. దీంట్లో ప్రధాన డిమాండ్స్ ఏందన్నా? దీంట్లో ప్రధానమైన డిమాండ్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్టీఏ పరీక్షా ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్స్ తోటి జరుగుతూ ఉన్నాయి. అనేక డిమాండ్లు ఇది పేపర్లో మేము ఇస్తూ ఉన్నాం. ఈరోజు విద్యా సంస్థలకు నోటీసులు ఇస్తూ ఉన్నాం. దీనికి అనుగుణంగా ఈ బంద్కి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. లారీని ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం అద్దెంకి పట్టణంలోని కలవకూరు రోడ్లు వైఎస్ఆర్ అపార్ట్మెంట్ దగ్గర చోటు చేసుకుంది. వివరాలకు వెళితే మాల్టూర్ మండలం కోనకి గ్రామానికి చెందిన బండారు యేసుబాబు అశోక్ ద్విచక్ర వాహనంపై అద్దెంకి వస్తుండగా కలవకూరు రోడ్డులోకి రాగానే లారీని క్రాస్ చేయబోయి తగలటంతో స్పాట్లో యేసుబాబు మృతి చెందగా అశోక్ గాయాలయ్యాయి. స్థానికులు ఈ ప్రమాదాన్ని గుర్తించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా క్షతగాత్రుడిని అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిన్నేడా నేను చూసింది బండి వదిలేసి లెఫ్ట్ సైడ్కి వచ్చి తొంగి చూసుకొని మనిషిని చూసి వదిలేసి వెళ్ళి బడియేడు పిల్లలందరూ బడిలో ఉండాలని తల్లిదండ్రులు వారి పిల్లలను కూడా బడికి పంపించకుండా పని తీసుకుని వెళ్తడం చట్టరీత్యా నేరమని అద్దంకి మండలం విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామం మంగళవారం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. హాజరు పట్టీలను పరిశీలించి అంగన్వాడీ కేంద్రాలకు ఎంతమంది విద్యార్థులు వస్తున్నారో విచారించి పిల్లల సంఖ్య పెంచాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విద్యా ప్రవేశ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా అందులో భాగంగా బొమ్మనంపాడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ను సందర్శించి రికార్డులు చూసి ఉపాధ్యాయుల పనితీరు గురించి తెలుసుకున్నారని, నాడు నేడు పథకం కింద 30 లక్షల రూపాయలు తరగతుల గదులకు ఎంతో చక్కగా నిర్మించాలని, విద్యార్థులకు విద్యను అందజేసేందుకు ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే విద్యార్థులకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని ఎంఈఓ గంగాధర్ తెలియజేశారు. విద్యా ప్రవేశం కార్యక్రమంలో భాగంగా ఈరోజు బొమ్మనంపాడులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అలానే జిల్లా పరిషత్ హై స్కూల్ని సందర్శించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పాఠశాలల విజిట్ సందర్భంగా మరి ఈ పాఠశాలలో వీక్లీ టెస్టులు ఉపాధ్యాయుల్ని నిర్వహిస్తున్నారు. అలాగనే అయితే ఆ స్టాండర్డ్స్ విద్యార్థుల స్టాండర్డ్స్ అన్నీ అకాడమిక్ స్టాండర్డ్స్ రిజిస్టర్లో నమోదు చేయవలసిందిగా కోరి ఉన్నాము. మరి ఆ సూచనలు గతంలో ఇచ్చినప్పటికీ అవి ఇంకా నిర్వహించలేదు. దాని మీద తగిన సూచనలు ఇచ్చాము. అలాగనే విద్యార్థులు స్టూడెంట్ కిట్లో భాగంగా పాత బ్యాగులు తీసుకొని రావటం ఒకరిద్దరు తీసుకురావటం గమనించాము. అవి విద్యార్థులు తీసుకురాకుండా ఉండేటట్లు ఉపాధ్యాయులకి తగిన సూచనలు ఇచ్చాము. అలాగనే పేరెంట్స్ మీటింగ్ సమావేశాలు కూడా తప్పనిసరిగా నిర్వహించవలసిందిగా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా అన్ని రకాల మీకు అకాడమిక్ సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇక్కడ సంతృప్తికరంగానే ఉన్నాయి. మరి దీంట్లో భాగంగా ఇక్కడ నాడు నేడు పనులు పరిశీలించడం జరిగింది. ఇక్కడ 30 లక్షల రూపాయలతోటి నాడు నేడు పనులు ఇక్కడ మంచిగా జరగటం, ఇక్కడ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మరి దీని సందర్భంగా మన హెడ్ మాస్టర్ గారు విద్యాప్రవేశ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ ఎంఈఓ గారు డి గంగాధరరావు గారు మా పాఠశాల సందర్శించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాల గురించి రికార్డ్స్ వెరిఫై చేశారు. మరియు విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ పెంచడం కోసం గాను తగు సూచనలన్నీ కూడా చేయడం జరిగింది. ఆ సూచనలన్నింటినీ కూడా మేము తప్పనిసరిగా పాటిస్తాము. ఎన్రోల్మెంట్ పెంచడం కోసం మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా విలేజ్ సహకారంతో చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాడు నేడుకు సంబంధించి మా పాఠశాలకు మంజూరైనటువంటి గ్రాంట్ మొత్తాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకున్నాం. 10 కాంపోనెంట్స్లో మాకు శాంక్షన్ అయినటువంటి అన్నింటినీ కూడా మరి మంచి క్వాలిటీతో ఉండే విధంగా మేము పూర్తి చేయడం జరిగింది. వాటన్నిటి ప్రతి విద్యార్థి ఫస్ట్ టేబుల్స్ ఐదు దగ్గర అయిపోయి కదా వచ్చి 1 2 3 సన్ఫ్లవర్ గా చూస్తారు. సంవత్సరాలు 9వ నెలకు వస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ విద్యతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని, విద్యార్థుల కోసం దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలను అందిస్తున్నారని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు వీరయ్య అన్నారు. గుట్టంరాజు శ్రీ రామచంద్రమూర్తి తనయుడు చక్రధర్ జన్మదినోత్సవ సందర్భంగా వారి సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దెంకి మండలం రామాయపాలెం ప్రాథమిక పాఠశాలకు మంగళవారం కుర్చీలు, పాఠ్య పుస్తకాలు, TLM మెటీరియల్స్ అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు వీరయ్య మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు మంచి అలవాట్లు నేర్చుకొని గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకొని వచ్చి ఉన్నత స్థాయికి రావాలన్నారు. శ్రీరామచంద్రమూర్తి వారి తల్లిదండ్రులంటే ఇప్పటికీ ఎంతో గౌరవం ఉందని, తల్లిదండ్రుల పేర్ల మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, తిమ్మాయిపాలెం ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకొని విద్యార్థులకు అవసరమైన అన్ని సమకూర్చడం జరుగుతుందన్నారు. చదువుకున్నప్పుడు మంచి గౌరవం వస్తుంది. మీకు తల్లిదండ్రులకు ఆదాయం రావడమే కాదు, మీ సమాజంలో గౌరవం ఉంటుంది. అందుకని ఉడితే మాయపాలన హై స్కూల్ కదా, కాబట్టి మీరు బాగా చదువుకున్నారు. నాకు అంతకుముందు కన్నా ఇప్పుడు మంచి బిల్డింగ్స్ ఏర్పాటు చేస్తారు, మధ్యాహ్నం కూడా మంచి భోజనం పెడుతున్నారు, అప్పుడప్పుడు స్నాక్స్ పెడుతున్నారు. మీకు పెడుతున్నారు లేదా? గవర్నమెంట్ 3, 4, 5 తరగతులు అందరికి కూడా మంచి నోట్స్లు, గుడ్డలు, మంచి చొక్కాలు ఇచ్చారు, తర్వాత బ్యాగ్స్ ఇచ్చారు. అవునా కదా? 3 తరగతుల మటుకు కొంచెం దిగు సార్ అంటే అప్పుడు మీ మాస్టర్ అడిగిన దాని మీద మీకు ఉపయోగపడే మెటీరియల్ అంతా కూడా ఆయన ఏది అడిగారో అది ఇచ్చారు. ఒకటి విద్యవాడలో సీరైన సోపతే విద్య అంటే మంచి సీర ప్రవర్తన కలుగుంటే విద్య ప్రకాశిస్తుంది. విద్యా దదామి వినయం ఉంటారు అంటే విద్య వల్ల వినయం వస్తుంది. బాగా చదువుకుంటే ఇప్పుడు మా హరిబాబు చెప్పినట్టు అమ్మా నాన్న గౌరవిస్తారు, ఉపాధ్యాయులు గౌరవించాలి. ఇప్పుడు నాకు 65, మా గురువు గారు చదివి వెంకటేశ్వర గారు కానీ దేవపాల్ గారు వస్తే ముందు వాళ్ళు కూర్చున్న తర్వాత నేను కూర్చుంటా అంటే అది గౌరవం ఇవ్వాలి. మనం చదువు చెప్పిన గురువు గారికి ఆ విధంగా మనం గౌరవం ఇవ్వాలి. కానీ మీ మాస్టర్ ఎక్కడ కనపడ్డా నమస్తే సార్ రుచి చూసి నమస్కారం పెట్టాలి. అర్థమైందా? మాస్టర్ చేయడం అనుకోండి, మాస్టర్ గౌరవం పెడతాం, ప్రారంభించడం ఇవన్నీ చేయాక అమ్మా నాన్నలకు ఏం చేయాలి? మీరు పొద్దున్నే లేకపోతే కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. అది చాలా మంచిది. ఎందుకంటే ప్రత్యక్ష దైవాలు ఎవరైతే ప్రత్యక్ష దైవాలు ఎవరైతే అమ్మా నాన్న. కాబట్టి వాళ్ళకి నమస్కారం చేస్తే అన్నింటినీ బాగు కోరుకుంటారు. అవునా కదా? కాబట్టి మనం దండం పెట్టాల్సిన వాడు ఎవరో చెప్పండి, అమ్మా నాన్నకు దండం పెట్టాలి, గురువు గారికి దండం కదా. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. కాబట్టి 3వ స్థానం ఎవరికి ఇచ్చారంటే గురువు గారికి ఇచ్చారు. కాబట్టి మీరు దేవంగానే కాళ్ళకి నమస్కారం. నేను మా చదువుకోవడానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా మా అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళేవాడు. ఇదిబట్టి రాయాలి. మీరు మంచిగా గుండ్రగా రాస్తే దాన్ని రాత్ర పెట్టి ఏం చెబుతారు సార్, వీడు వంకరగా రాస్తే వీడు బుద్ధి వంకర బుద్ధి అంటారు, వీడు గుండ్రంగా రాస్తే వీడు మంచి ఆలోచన కలిగిన వాళ్ళ పద్ధతిగా ఉంటాడు వాళ్ళు. కాబట్టి మన అక్షరం రాసే పద్ధతి కూడా మనల్ని ఏం చేస్తుంది, మంచి పిల్లడా చెడ్డ పిల్లాడు కూడా తెలియజేస్తుంది. తర్వాత ఏ పుస్తకాలు చదువుతున్నాడు ఒక మాట అంటాడు, నువ్వు ఏ పుస్తకం చదువుతున్నావు చెప్పు, నువ్వు ఎలాంటి వాడు నేను చెప్తానంటాను. అంటే ఏంటి, నువ్వు మంచి పుస్తకాలు చదువుకుంటే వీడు సద్గుణుడు, మంచివాడు, వీడికి మంచి లక్షణాలు ఉన్నాయని చెప్తారు. నువ్వు చండాల పుస్తకాలు ఎక్కువ శ్రమ తీసుకొని టీవీ చూస్తున్నారు, వీడు బ్యాడ్ బాయ్స్ అంటారు. కూడా మనందరినీ ఆదర్శాలు తీసుకొని మీరు కూడా బాగా చదువుకొని ఊరికి, మీ నాన్న అమ్మకి మంచి, మీ స్కూల్కి, మీ మాస్టర్కి మంచి పేరు తేవాలి. ధన్యవాదాలు. వారి కుటుంబంలోని పిల్లలని, మనవాళ్ళని, మనవాళ్ళని ఎంత ప్రేమిస్తాడో అదేవిధంగా అన్ని స్కూల్స్లో ఉన్న పిల్లలను కూడా వాళ్ళ పిల్లలను ప్రేమించినట్టు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తాడు. ఆయనలో ఉండే గొప్ప ఒక స్కూల్కే రావడం కాదు, దాదాపు 15 స్కూల్స్ దాకా ఇచ్చాడు. మీ అందరి యొక్క భవిష్యత్తు కోసం ఆయన కష్టపడతాడు. క్రమశిక్షణతో బాగా చదువుకొని ప్రయోజకులై మీరు కూడా మంచి ఉద్యోగాలు చేరి మీరు కూడా ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీరు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని మా రోటరీ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సెక్రటరీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుట్టరాజు వారి వంశం ఆయనే కాదు, ఇప్పటికి కూడా ఆయన తల్లిదండ్రులకి ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పెద్ద పెద్ద సేవామూర్తుల్ని సత్కరించుకోవడం చేస్తారు. అద్దంకి పట్టణంలోని పెన్షన్ల పంపిణీ 2వ రోజు కూడా కొనసాగింది. పట్టణంలోని 8, 12, 5వ వార్డుల్లో
తెలుగుదేశం పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది కలిసి వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేసి పెన్షన్లు ఎవరు పెంచి ఇస్తున్నారో వివరించారు. ఇంక నుండి ప్రతి నెల 1వ తేదీన వృద్ధులకు, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వనున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. అద్దంకి పట్టణంలోని పాతదామవారి పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహవారి స్వామివారి దేవాలయం ఆవరణంలో మంగళవారం స్థానికులు సహాయ సహకారాలతో సుమారు 100 రకాల మొక్కలను నాటారు. ఇటీవల దేవాలయం పునఃనిర్మాణం తదుపరి ప్రతిష్ఠ చేయగా భక్తుల సౌకర్యం కోసం దేవాలయం చుట్టూ సుమారు 100 రకాల పండ్లు, పూల మొక్కలను నాటారు. మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యత కూడా స్థానికులు తీసుకున్నారు. ఉత్తర అద్దంకిలో ఎంతో చరిత్ర కలిగిన లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని అర్చకులు తెలిపారు. అదేవిధంగా దేవాలయం అభివృద్ధికి కూడా భక్తులు సహకరించాలని చెప్పారు. పూర్వీకులు పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని అనుసరించి మన అద్దంకి గ్రామంలో, ఉత్తర అద్దంకి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గ్రామ ప్రజల సహకారముతో వృక్షో రక్షతి రక్షితః అనేటువంటి ఒక పదాన్ని అనుసరించి ఈ రోజున దాదాపు 100 వృక్షాల దాకా ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులెల్లరూ ఈ విషయాన్ని గమనించి ఈ ఉత్తర అద్దంకి గ్రామంలో అనాదిగా వేంచేసి ఉన్నటువంటి లక్ష్మీ సమేత నృసింహస్వామి వారి దేవస్థానములో ఈ వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి పదాన్ని అనుసరించి వృక్షాలను ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులెల్లరూ ఈ విషయాన్ని గమనించి ఈ దేవాలయం వద్దకు వచ్చి ఈ వృక్షాలని స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా తెలియజేయడమైనది. అందించేది కదా, దాన్ని ఏమో దగ్గర వేసుకోండి. నాకు చూపిరా ఇప్పుడు బాగా భారతీయ జనతా పార్టీ నాయకులు, వాసవి క్లబ్ సభ్యులు తమ్మన్న శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా అద్దంకిలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా సింగరకొండ వద్ద రామస్తూపం సమీపంలో మొక్కలు నాటి కేకు కట్ చేశారు. వీటితో పాటు ప్రముఖులందరూ కలిసి స్వీట్లు అందజేశారు. తన జన్మదినోత్సవ సందర్భంగా వాసవి వనితా క్లబ్ వారు గుర్తుపెట్టుకొని వారిని నిర్వహించటం సంతోషంగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. అద్దంకిలో ఉన్న ప్రజలందరూ రామస్తూపం నిర్మాణానికి సహకరించాలని కోరారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మన ఆదినారాయణ గారు మరియు కొండ గారు, సొన్న సుబ్బారావు గారు,
ప్రసన్న, పెద్ద ఆయన ఆదినారాయణ, రూపాంజలి, నాగేశ్వరరావు గారు మరియు మా మిస్సెస్ అయిన అంజనీ గారు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క చెట్టు కార్యక్రమము మన సుబ్బారావు గారు ప్రోత్సహించారు. ఇక్కడ మ్యారేజ్ డే కానీ పుట్టినరోజు కానీ చేసుకుంటే ఒక 2 చెట్లు నాటితే బాగుంటుందని అందరూ పుట్టినరోజుకి, మ్యారేజ్ డేకి ఈ యొక్క రామస్తూపం దగ్గరికి వచ్చి చెట్లు నాటాలని వాసవి క్లబ్ తరపున మరియు రామస్తూపం కమిటీ మెంబర్గా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి రామస్తూపాన్ని దర్శించి ఈ యొక్క కన్స్ట్రక్షన్లో ఉంది, అందరూ వాళ్ళు వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించి ఈ రామస్తూపము సింగరకొండ తిరునాళ్ళ నాటికి పూర్తి చేసి ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది. అందరూ ఈ యొక్క రామస్తూపానికి రావాల్సిందిగా కోరటమైంది. తమ్మన శ్రీనివాసరావు గారిది పుట్టినరోజు అలాగే పెళ్లి రోజు, అంటే 2 పండుగలు ఒకే రోజు చేసుకునే అదృష్టం తమ్మన శ్రీనివాసరావు గారికి ఉంది. అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తగా తను ఎంతో ప్రచారం చేస్తూ ప్రతి చిన్న వీడియోను కూడా గ్రూపుల్లో పెట్టి ఆనందింపబరిచేస్తారు. అలాంటి నాయకులు ఉండాలి, మనకి సేవ చేసే భాగ్యము కలగాలి. అలాంటిది ఈ రోజున వారు స్వయంగా వచ్చి మా వాసవి క్లబ్ తరఫున ఈ మొక్కలు నాటించే కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రాబోయే ముందు తరాల వాళ్ళకు కూడా చెట్టు వృక్షో రక్షత రక్షత అని చెట్లని నాటండి, భావి ఆక్సిజన్ వచ్చే విధంగా భావి తరాలకి మంచి ప్రోత్సాహం చేయడం, వాతావరణ కాలుష్యాన్ని కూడా తప్పించే విధంగా ఉండాలి. ఇలాంటివన్నీ చేయాలి అంటే మనము పిల్లలకి నేర్పాలి అంటే పెద్దవాళ్ళు చేయాలి. పెద్దవాళ్ళు చేస్తేనే ఇవి ముందు వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మన సంస్కృతి ఏమైపోతుంది, రోజు రోజుకి వివాహ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా పాడైపోతుంది. వాట్సాప్లో కానీ, యూట్యూబ్ కానీ, టెలిగ్రామ్ అనే యాప్ కానీ ఏమైనా కూడా మంచి నేర్చుకోవటం మానేసి చెడు నేర్చుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా పిల్లల చేత మానిపించి విద్య నేర్పండి, మన సంస్కృతి నేర్పే విధంగా నడపాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.